ఆలోచన మీద మనం ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తున్నది, కాకపోతే నేను ఈ పని చేయడం వల్ల ఇలా ఆలోచించాను, ఇలా అన్నాను, అలా చేశాను అని దాని మీద మనం రియాక్ట్ అవ్వకుండా వచ్చిన ఆలోచనని వెళ్ళిపోనిస్తూ వదిలేయాలి. కొంతసేపటికి నెమ్మదిగా ఒక ఆలోచనకి కొంచెం గ్యాప్ వస్తూ ఉంది. ఆ గ్యాప్ అన్నది పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ నిర్విచారిత స్థితిలో ఉండగలుగుతామో అప్పుడే మనం డివైన్ తో కనెక్ట్ అయ్యి ఉంటాం. ఎప్పుడైతే డివైన్ తో కనెక్ట్ అయ్యి ఉంటామో ఆటోమేటిక్ గా ఆ డివైన్ ఎనర్జీ వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. శివాదేవికి ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు నిజంగా రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నారు చేయట్లేదు అని. మెడిటేషన్ చేయడం అంటే చేసేది ఏం, ఆ స్థితిలోకి వెళ్ళడమే. కూర్చోండి, కూర్చున్నాక మనకు ఆలోచనలు వస్తున్నాయి అంటుకుంటే ఆలోచనని క్షమ అని అంటే కొంతసేపటికి ఆలోచన ఫేడ్ అయిపోతుంది. మళ్ళీ మరొక ఆలోచన వస్తుంది, వచ్చినా కూడా దాని మీద రియాక్ట్ అవ్వకుండా మళ్ళీ క్షమ అని అలా నెమ్మదిగా మనం ఇది చేస్తుంటే కొంతసేపటికి ఆ నిర్విచారత స్థితి అన్నది వస్తుంది. ధ్యానం అన్నది ఆ నిర్విచారత స్థితి. మనం ఎన్ని శ్లోకాలు చదివినా ఎన్ని మంత్రాలు చదివినా ఏం చేసినా అల్టిమేట్ గా పొందాల్సింది ఆ నిర్విచారిత స్థితి. ఆ నిర్విచారిత స్థితిలోకి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు ఆ డివైన్ ఎనర్జీ అన్నది పూర్తిగా మన లోపలికి ప్రవేశించి మనకున్న అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్ గా అవంతట అవే క్లియర్ అవుతుంటాయి. సో ఈరోజు ఆ నిర్విచారత స్థితిలో ఉంటూనే మన శరీరంలో ఉన్న మన నాడులోని చక్రాల్లోని అన్నింటిలో కూడా శ్రీ మాతాజీ గారి పాదపద్మాలను దర్శించుకుంటూ మన చిత్తాన్ని మన హృదయంలో కానీ మన సంసారంలో కానీ పెట్టుకుంటూ అనేక ఎడమ చేతికి శ్రీ మాతాజీ వైపు నుంచి కుడి చేతిని భూమాత వైపు ఉంచుకొని మొత్తం మన ఇరానాడిలో శ్రీ మాతాజీ గారి మహాకాళి రూపంలోని భైరవనాథ్ రూపంలోని లేదా శ్రీ మాతాజీ గారి యొక్క పాద పద్మాలని మొత్తం ఇరానాడిలో దర్శించుకుంటూ శ్రీ మాతాజీ సాక్షాత్ మహాకాళి మహాభైరవనాథ్ రూపంలో ఉన్న తల్లి మీ దివ్య మందారమైన పాదపద్మాలను మా ఇరానాడిలోని మీ యొక్క శుద్ధ ఇచ్ఛాశక్తితో ఐక్యం చెంది ఇచ్ఛాశక్తిని కలిగి ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. ఈ మాతకి మీ దయ వల్ల మేమందరం కూడా నిర్మల గణేష్ల వలె పూర్తి అమాయకత్వము పవిత్రత అణువణువున నిండి ఉన్నాం తల్లి. మీ యొక్క మొత్తం ఎడమవైపు భాగంలో ఆ నిర్విచారత స్థితి వచ్చినప్పుడు ఎడమ శరీర భాగం మొత్తం కూడా పూర్తిగా తేలికవుతుంది. నిద్ర మత్తు అన్నది రాదు మనకి. ధ్యానంలో నిద్రమత్తు వస్తుంది అంటే మెడ కిందకి వంగిపోతుంది, నడుము కూడా పూర్తిగా ఇలా వంచేసి కూర్చుంటాం. చేతులు ఆటోమేటిక్ గా శివాదేవి వైపు కాకుండా కిందకి పడిపోతూ ఉంటాయి. అది ఒకసారి గమనించుకుంటూ మన ఇడానాడిలో ఉన్న మహాకాళి మహాభైరవనాథి యొక్క చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ పూర్తి ఆత్మతత్వంతో భగవంతుని యొక్క శుద్ధ ఇచ్ఛాశక్తితో ఐక్యమయ్యే స్థితి.
ఇదే స్థితిలో ఒక చేతిని శ్రీమాత దివ్య ఉంచి ఎడమ చేతిని ఆకాశంగా పెట్టి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మహాసరస్వతి శ్రీ హనుమాన్ రూపంలో మా పింగళ నాడిలో ఉన్న తల్లి మీ యొక్క స్థిరమైన చిత్తంతో ఐక్యం చిత్తాన్ని కలిగి ఉన్నారు. మీ దివ్య బంగారమైన బాధ్యతలను మా పింగళ నాడిలో పూర్తిగా నిలిపి మీ యొక్క చిత్తంతో ఐక్యం చెందే చిత్తాన్ని మేము ఎల్లప్పుడూ కలిగి ఉండేటట్టుగా మంగళనానికి సాక్షాత్ కార్తికేయ రూపంలో ఉన్న తల్లి మీ పాదపద్మాల యొక్క పరమాత్మ శక్తితో ఐక్యం చెందడానికి నాలో ఉన్న అన్ని దోషాలను అన్ని రాక్షసత్వ గుణాలను రాక్షస బుద్ధులను సాక్షాత్ కార్తికేయ రూపంలో తీసివేయండి తల్లి. మా అందరి చిత్తము కూడా పరమాత్మ యొక్క శక్తితో జయశ్వాదేజండి రాధగారు వాయిస్ బ్రేక్ అవుతుంది. మా అందరి చిత్తము కూడా పరమాత్మని యొక్క చిత్తంతో ఐక్యం చెంది ఉండేటట్లుగా అనుగ్రహించండి తల్లి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకొని శ్రీమాతాజీ గారి పాదపద్మాలను అన్ని చక్రాలలోనే దర్శించుకుంటూ కుండలిని మాత యొక్క ప్రయాణాన్ని మన అన్ని చక్రాలలో కూడా దర్శించుకుంటూ సాక్షాత్ మహాలక్ష్మి రూపంలో ఉన్న తల్లి, గౌరీ కుండలిని మాత రూపంలో ఉన్న తల్లి, సాక్షాత్ గణేష్ రూపంలో ఉన్న తల్లి మాలో ఉన్న ఈ కుండలిని శక్తి జాగ్రత్త పరుస్తుంది. ఆది కుండలినితో ఐక్యం చెంది సదాశివుని యొక్క పరమాత్మ శక్తితో ఐక్యం చేస్తున్నాం. భగవత్ సామ్రాజ్యంలో మమ్మల్ని ఒక్కరుగా ఉంచినందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలు. జాగృతి చెందిన కుండలిని మాత పై వరకు ప్రవహించి పరమాత్మ శక్తితో ఐక్యం చెంది మళ్ళీ ఆ పరమ చైతన్య శక్తి మన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరమ చైతన్య శక్తి మన లోపలికి మళ్ళీ వెళ్తుందో ఆ డివైన్ ఎనర్జీ ద్వారా మన యొక్క చక్రాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, అనారోగ్య సమస్యలున్నా రాకపోతే ఏ రకమైన ఇబ్బందులున్నా ఇప్పటి నుంచి మళ్ళీ అలా క్లియర్ అవుతూ ఉంటాయి. మన చిత్తాన్ని అంతా సహస్రాల్లోనే ఉంటుంది. మన యొక్క మూలాధార చక్రంలో శ్రీమాతాజీ గారి యొక్క పాద పద్మాలను దర్శిస్తుంది. సాక్షాత్ గణేష రూపంలో ఉన్న తల్లి మా మూలాధార చక్రంలో మీ దివ్యమైన పాద పద్మాలను దర్శించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించినందుకు
మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. ఈ గణేశుడిగా మమ్మల్ని అందరినీ మార్చినందుకు, ఆ శ్రీ గణేశుని యొక్క శక్తిని మేము అనుభవపూర్వకంగా చైతన్య తరంగాల రూపంలో తెలుసుకునేటట్లుగా చేస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. ఈ గణేశుని యొక్క నిజమైన భక్తి, శ్రద్ధ, సమర్పణ భావన, వినయ విధేయతలు అణువణువున స్థిరపడేటట్లుగా అనుగ్రహించండి. మన స్వాదిష్టాన చిత్రంలో అంటే పొత్తు కడుపు భాగంగా మహర్షిమాది మీ దివ్య మందారమైన పాదపద్మాలను మా స్వాదిష్టాన చక్రంలో దర్శించుకోండి. స్థిరమైన చిత్తాన్ని, నిర్మల విద్యను మాకు ప్రసాదిస్తే మీ అనంతమైన ఆశీర్వచనాలను అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లు చేస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలమ్మా. ఈ స్థితిలో మన స్వాదిష్టాన చక్రంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగడానికని మన యొక్క స్వాదిష్టాన చక్రం మన బొటన వేలుని చూపిస్తూ ఉంటుంది. అక్కడ కొద్దిగా తిమ్మిళ్ళు ఎక్కినట్టు కానీ, దొరద పెట్టినట్టు కానీ, నెమ్మది నొప్పి ఉన్నట్టు కానీ ఏదో ఒక అనుభూతి తెలుస్తూ ఉంటుంది. అంటే అది క్లియర్ అవుతోందని అక్కడ అర్థం. మహర్షి మాతాజీ సాక్షాత్ లక్ష్మీనారాయణ రూపంలో ఉన్న తల్లి, మీ అమృతమైన పాద పద్మాలను మా నాట్య చక్రంలో నింపి మాకు సంతృప్తికరమైన జీవితాన్ని, పూర్తి ప్రేమతత్వం అణువణువున నిండి ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు తల్లి. మా నాభి చక్రంలో మీ అమృతమైన పాద పద్మాలను దర్శించుకోగలిగే స్థితిని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలమ్మా. మన మధ్య మొత్తం వచ్చే వేలు మన యొక్క నాభి చక్రాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మీరు చెప్పిన ఆ ప్రేమ తత్వం అందరిలో కూడా పరిపూర్ణంగా స్థిరపడేటట్లుగా అనుగ్రహించండి తల్లి. సంతృప్తికరమైన జీవితంతో మేము ఎల్లప్పుడూ ఉండేటట్లుగా అనుగ్రహించండి. సాక్షాత్ అడుగురు దత్తాత్రేయ రూపంలో ఉన్న తల్లి,
మీరే మా రూపమా, మీ అమృతమైన పాదపద్మాలను మా భవసాగరంలో నింపి పరిపూర్ణమైన గురుతత్వం మాలో స్థిరపడేటట్టుగా చేస్తున్నందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలు. మన యొక్క అరచేయి మొత్తం కూడా మన యొక్క గురుతత్వానికి సూచిస్తుంది, భవసాగరానికి సూచిస్తుంది. సాక్షాత్ దుర్గా జగదంబ శివపార్వతి సీతారామ రూపంలో ఉన్న తల్లి, మీ దివ్య మందారమైన పాదపద్మాలను మా హృదయ చక్రంలో దర్శించుకుంది పరిపూర్ణమైన ఆత్మతత్వం మాలో స్థిరపడేటట్టుగా చేస్తున్నందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలమ్మా. భగవత్ సామ్రాజ్యంలో మేము ఉన్నాము అన్న ధైర్యం మాలో ప్రసారించినందుకు, మాలో అణువణువున స్థిరపడేటట్లుగా చేస్తున్నందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలు. పూర్తి ఆత్మతత్వం నాలో అణువణువున స్థిరపడేటట్లుగా అనుగ్రహించండి. మాకు ఉన్న ప్రియమైన తల్లి తండ్రి కూడా మీరే తల్లి, సాక్షాత్ సీతారాముల రూపంలో ఉన్న తల్లి. మాకున్న ప్రియమైన తల్లి తండ్రి మీరేనమ్మా. మన చిటికెన వేలు మన యొక్క హృదయ చక్రాన్ని సూచిస్తుంది. రాధాకృష్ణ రూపంలో ఉన్న తల్లి, మీ దివ్య మందారమైన పాదపద్మాలను మా యొక్క విశుద్ధి చక్రంలో నింపి మాకు పరిపూర్ణమైన సాక్షిభూత స్థితిని, మృదు మధురమైన భాషని, నిర్దోషత్వాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలు తల్లి. మేము మాట్లాడే ప్రతి మాట కూడా, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన మీదే ఉండేటట్లుగా అనుగ్రహించమ్మా. మన యొక్క చూపుడు వేలు మన యొక్క విద్యుత్ చక్రాన్ని తెలియజేస్తుంటుంది. మరి యొక్క చిత్తాన్ని మన రెండు కనుబొమ్మల మధ్య, అంటే హంస చక్రం దగ్గర సాక్షాత్ హంసచక్ర స్వామిని రూపంలో ఉన్న తల్లి, మీ అమృతమైన పాదపద్మాలను మా యొక్క హంస చక్రంలో దర్శించుకుంటే మాకు తప్పప్పుల యొక్క విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు అనంత వేలవేల కృతజ్ఞతలు తల్లి. మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉండే ప్రదేశమే మన యొక్క హంస చక్రం.
సాక్షాత్ జీసస్ రూపంగా ఉన్న తల్లి, మీ అమృతమైన దివ్య మందారమైన పాదపద్మాలను మా యొక్క ఆజ్ఞాచక్రంలో నిలిపి మాలో ఉన్న ఈ అహంకార ప్రత్యహంకారాలన్నింటినీ తీసివేసి మా ఆజ్ఞాచక్రంలో తెలిసినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు కలిగి పరమాత్మ శక్తితో ఐక్యమయ్యే స్థితిని మాకు ప్రసాదించినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. మన యొక్క ఉంగరం మీద మన యొక్క ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తుంది. జ్ఞానానికి మూల కారణమైన నిర్విచారత స్థితిని మాకు ప్రసాదిస్తున్నందుకు మా ఆజ్ఞాచక్రాన్ని తెరిచినందుకు మీకు అనంత వేల వేల కృతజ్ఞతలు. తన యొక్క సంస్కారంలో ఆత్మ పరమాత్మల యొక్క శక్తి తెలియకని తెలుసుకుంటూ సాక్షాత్ ఆది పరాశక్తి తల్లి, మీరు ఇస్తున్న ఈ అనంతమైన ఆశీర్వచనాలను, మీకు ఇస్తున్న ఈ చైతన్యాన్ని మీ యొక్క పనిముట్లుగా పరిపూర్ణంగా వినియోగపడడానికి ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా మీరే పనిచేయించండి తల్లి. శివాదేవి మాకు ఇంతటి చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఈ యోగంలోనికి ఎందుకు తీసుకొచ్చారో ఆ పనిని మా ద్వారా పూర్తిగా నిర్వర్తింప చేయండి అమ్మా. మాకు ఆ అవకాశాన్ని ప్రసాదించండి తల్లి. మీరు ఇస్తున్న ఈ అనంతమైన ఆశీర్వచనాలను విశ్వం అంతా వ్యాపింప చేసి విశ్వశాంతిని ప్రసాదించండి తల్లి. ఈ మహత్తర కార్యంలో మేమందరం కూడా మీ యొక్క పనిముట్లుగా ఉపయోగపడేటట్లుగా మీ అనంతమైన ఆశీర్వచనాలు విశ్వశాంతికే ఉపయోగపడేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. నా కుండలి శక్తి ఎంతవరకు పై వరకు వెళ్తుందో అంతవరకు చిత్తాన్ని పూర్తిగా మన సరసారం ద్వారా ఆకాశం నుంచి పై వరకు కూడా ఆ సదాశివుని యొక్క పరమాత్మ శక్తి ఆది పరాశక్తి అక్కడ కూర్చున్న ఆ దగ్గర వరకు కూడా మన చిత్తాన్ని తీసుకెళ్తే అదే స్థితిలో ఉందామని తెలుసు.